రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఆ మాటనైతే 100కి 200 పాలు నిజమే. కానీ అట్లా అని పాలిటిక్స్‌లో ఉన్నాం గదా! ఇగ పగలు జూయించుకుంటా పక్క పార్టీ లీడర్‌లను, మాజీ సీఎంలను అస్సలు మనుషులు లెక్క గూడా జూడకుంటా మాట్లాడుడైతే మంచిది గాదు. గసొంటి లీడర్‌లే అంతటున్న ఈ రోజులల్లా కేరళ అయిన ముచ్చట జూస్తే వారెవ్వా అంటారు మీరు కూడా. పాలిటిక్స్ ఎన్నున్నా పార్టీలు ఏవైనా గానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుట్ల ఏడ ఎన్నడు వెనుక పోవద్దు అని నిరూపించిన ముచ్చటిది. కేరళ కొత్త సీఎం ఎవలేతరు అని ఫలితాలు వచ్చిన 10 దినాల దాకా పంచాయతీ నడిచిన పార్టీల ఫైటింగులైనా మొత్తానికైతే హైకమాండ్ ఫైనల్ చేసిన వీడి సతీష్ అని సీఎం అయ్యి ఇలా గ్రాండ్ గా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక ఆ స్టేజ్ మీద అలా పార్టీ పెబ్బర్ రాహుల్ ప్రియాంక గాంధీ ఉన్నారంటే సరే ఉండవలసిందే అనుకోవచ్చు. పక్క స్టేట్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ సీఎమే కాబట్టి రేవంత్ రెడ్డి సార్ను, డిప్యూటీ సీఎం బట్టి సార్ను, కర్ణాటకకెళ్లి సిద్ధరామయ్యను, డీకే శివకుమార్ను పిలిచిరంటే కూడా ఓకే. కానీ అదే స్టేజ్ మీద మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ సీఎం విజయన్ కూడా ఉన్నాడు. అందరి తీరే షేక్ హ్యాండ్ ఇచ్చి మంచిగా పాలన చేయని మనసు నిండా ఆల్ ది బెస్ట్ చెప్పిండు. దీంతో పార్టీలు, సిద్ధాంతాలు, పాలిటిక్స్ ఎన్నైనా ఉండొచ్చు కానీ ఇట్లా ఆలు పిలిస్తే నేనెందుకు పోవాలని కాకుండా హెల్దీ రాజకీయాలు చూపించుకుంటా ప్రజాస్వామ్యంలో ఉన్న ఇల్వ ఇదే కదా అనుకుంటా సారు తీరు చూసిన వాళ్ళు నోరు నొచ్చేటట్టు మెచ్చుకుంటా కామెంట్లు చేయబట్టిరు అని రాష్ట్రాల పబ్లిక్. అట్లే మొన్ననేమో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి అట్లనే పక్క పార్టీల లీడర్ ఇళ్లకు కూడా పోయి మంచి చెడ్డ అరుచుకొని సలహాలు సూచనలు తీసుకొని తారీఫ్లు అందుకున్నాడు. ఇక ఇసొంటి ముచ్చట్లు ఇంత ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండే వరకలా కొందరు సీఎంలు ఉంటారయ్యా గెలిచినాం కదా అని మాజీ సీఎంలన్న మర్యాద కూడా లేకుండా ఇజ్జతిని ఇంటి గుంజ గట్టేసి బయటకు వచ్చి నోటుకొచ్చింది మాట్లాడతారు. లాగులో తొండలు ఇడుస్తా నెత్తి మీద కాలేసి తొక్కుతా వాళ్ళు చచ్చిపోతే మంచిగుండు అని అనుకుంటా ముఖ్యమంత్రి కుర్చీలున్నమన్న ముచ్చట కూడా మర్చిపోయి మాట్లాడతారు. అసొంటోళ్ళు ఇసొంటి సూచన నేర్చుకోవాలనుకుంటా సోషల్ మీడియాలో సొట్లు పెడుతున్న జనాలిగా. ప్రధాని సార్ పట్నం వచ్చినప్పుడు సభలో మాట్లాడుకుంటే ఏమన్నాడు? రేవంత్ రెడ్డి నాతోని కాలు, నువ్వు ఏడుకో పోవాలనుకుంటున్నావు కదా, అడిగి నేను తీసుకుపోతా అనే వరకల్లా ఒక్కో పార్టీలో ఒక్కో లీడర్ తాలొక్క తీరు మాట్లాడారు. బయటి పార్టీలు ఎన్నన్నా ఏముంది, బీజేపీ లీడర్లే క్లారిటీ ఇవ్వాలి మరి అని అనుకుంటుంటే ఇగో కమలం పార్టీ ఎంపీ అరవింద్ సార్ గీ తీరులో మాట్లాడిండు. అయితే క్లారిటీ ఇచ్చినట్టు ఇంకేదో హింట్ ఇచ్చినట్టే ఉందట ఈ ముచ్చట. వచ్చిర్రా ఇక ఆలస్యం చేయకుండా చెప్పురు సార్. మొత్తానికి అసలు మోడీ సారు రేవంత్ రెడ్డితోని నాతోని కలిసిరా అని ఆఫర్ ఇచ్చినట్టు ఎందుకు మాట్లాడిండు అనేది క్లారిటీ చెప్పుకరారి. మొన్న మోడీ గారు మేరసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి ఇది గమ్మతే ఉంది కదా. మీరు మీ పార్టీల పెద్ద లీడరు ఓ ఎంపీ అయి ఉండి మీరేమన్నా క్లారిటీ చెప్తారేమో అనుకుంటే కొత్త హింట్ ఇస్తున్నట్టే మాట్లాడుతురుగా. సువేందు అధికారి లెక్క ఏమైనా లింక్ ఉందేమో మా మోడీ సార్కు అని చెప్తున్నారంటే ఏ లెక్కను అర్థం చేసుకోవాలి దీన్ని? అప్పట్లో 2016లో అదే సువేందు అధికారి నారదా స్టింగ్ ఆపరేషన్లో 5 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా కెమెరాలకు దొరికిపోయాడు. అటెంక దాని మీద అప్పట్లో సెంటర్ సర్కార్ ఉన్న బీజేపీ సిబిఐ కేసు వేసింది కూడా. ఈ కేసు పీకల మీదకి వస్తుండే వరకలా వెనకషీర్ ఎప్పట్లెక్కనే కమలం పార్టీ కండువా కప్పుకొని బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాతీరే సర్పేష్ గడినట్టు సాపేతారు కాబట్టి సువేందు కూడా మంచి మనిషి అయిపోయిండు. ఇలా వెస్ట్ బెంగాల్కు అదే బీజేపీ తరపున సీఎం కూడా అయిపోయిండు. ఇక్కడ తెలంగాణ ముచ్చటకొస్తే రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో పైసల సంచులు ఇచ్చుకుంటా వీడియోలలో ప్రూఫ్లతో దొరికిన ముచ్చట బయటకు వచ్చి ఓటుకు నోటు కేసు అయింది. మరి ఆయనతో ఇప్పుడు ఆ ముచ్చటను ముసిముసిగా ముద్దుగా నవ్వుకుంటున్న యాద్ చేసి నాతోని గలు రేవంత్ రెడ్డి అన్నడాయింది మోడీ సార్ అన్న అనుమానాలు ధర్మపూర్ అరవింద్ మాటలు దగ్గరికి వెళ్ళి ఇన్నోళ్ళకి వస్తున్నాయి అనుకుంటా కామెంట్ చేస్తున్నాడు జనాలు. అరవింద్ పేరు తీసి మరీ సువేంద్ర అధికారి లెక్క మా మోడీకి లింక్ ఉందేమో రేవంత్ కూడా అని అంటుండంటే ఇది ఏ తీర్లు అర్థం చేసుకోవాల్సిన హింటో మరి. ఎవరో బయట పార్టీలు ఇటువంటి మాటలు అనంటే వేరు గానీ ఏకంగా బీజేపీ ఎంపీ ఇట్లా లింక్ ఉందనే వరకలా దీనికి 10 లంకెలు కలిపి కొత్త ముచ్చట్లు పొలిటికల్ సర్కిల్ పొట్టు తిరుగుకుంటా గాంధీ భవన్ దాకా గట్టి స్పీడ్తో పోతున్నాయిగా.